నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. సో మన పిల్లలు ఎక్కువగా ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారంటే చాలా కాలేజెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో ఒకటి కర్ణాటక స్టేట్ అని చాలా మందికి తెలుసు. సో కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి కామ్డీకే అంటారు, కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఒకసారి కంపేర్ చేద్దామండి. 180 మార్కులు జరిగే కామెడీకే ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంకు రావచ్చు మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు 180 మార్కులకు జరిగింది ఎగ్జామ్. మీకు గనక 170 నుంచి 180 మార్క్స్ మధ్యలో కనుక వస్తే మీరు 1 నుంచి 10 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 160 నుంచి 169 కనుక వస్తే 11 నుంచి 50, 150 నుంచి 159 ర్యాంక్ మార్క్స్ కనుక వస్తే 51 నుంచి 150 ర్యాంకులోపు వచ్చే అవకాశం ఉంటుందండి. 140 నుంచి 149 మధ్య కనుక వస్తే 151 నుంచి 350 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 130 నుంచి 139 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 351 నుంచి 800 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? 120 నుంచి 129 మధ్య కనుక వస్తే 801 నుంచి 1700 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి కామెడీకే ఎగ్జామ్లో. మీకు 110 నుంచి 119 మధ్య మార్క్స్ వస్తే కనుక మీకు 1701 నుంచి 3200 మధ్య ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక 100 నుంచి 109 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 3201 నుంచి 5500 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 90 నుంచి 99 మార్క్స్ వచ్చాయా మీకు 5501 నుంచి 9700 ర్యాంక్ మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 80 నుంచి 89 నేను 10 మార్క్స్ డిఫరెన్స్లో చెప్తున్నాను. 9701 నుంచి 14000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇక 70 నుంచి 79 మధ్యలో కనుక మార్క్స్ వస్తే 14001 నుంచి 23000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? ఇక చూడండి, ఒక 10 మార్క్స్కి మీకు సగానికి సగం ఒక 10,000 ర్యాంక్స్ అనేవి మధ్యలో వచ్చాయి, ఓకేనా? 60 నుంచి 69 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తాయి 23,000 నుంచి 36,000 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక 50 నుంచి 59 మార్క్స్ వస్తే 36,001 నుంచి 43,000 వరకు మీకు ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ మధ్యలో 40 నుంచి 49 మధ్య కనుక మార్క్స్ వస్తే 43,001 నుంచి 45,500 లోపు మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక 30 నుంచి 39 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 45,501 నుంచి 48,000 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ అయితే బెస్ట్, నా ఫీజ్ స్ట్రక్చర్ ఇలా ఉంది, సో ఏ కాలేజ్ అయితే బెస్ట్, నేను హాస్టల్లో ఉండలేను, ఏ కాలేజ్ అయితే బెస్ట్, ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. అందరి కండిషన్స్ ఒకేలా ఉండవు కదా. సో మీ కండిషన్ తగ్గట్టు మీకు ఏ కాలేజ్ పర్ఫెక్టో చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాము. అలాగే మీకు కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. ఇంకెందుకు ఆలస్యం, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్కి మీరు కాల్ చేసి అడ్మిషన్ పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.